నమస్కారం, శివాబి న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిఘా తప్పనిసరి. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో సిఐ నాగభూషణం. వచ్చే ఏడాది ప్రారంభంలో మెగా డిఎస్సి నిర్వహించాలి. గూడూరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. చిల్లకూరులో వైభవంగా గంధ మహోత్సవం. దర్గా వద్ద కిక్కిరిసిన భక్తులు. ఘనంగా అయ్యప్ప పూజ. వేరువేరు ప్రాంతాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న అయ్యప్ప భక్తులు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సిఐ నాగభూషణం సూచించారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో వివిధ బ్యాంకులు, అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం పట్టణ సిఐ నాగభూషణం వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. సమావేశంలో సిఐ నాగభూషణం మాట్లాడుతూ దొంగతనాల నేపథ్యంలో బ్యాంకుల వద్ద ఏ మేర సెక్యూరిటీ ఉందో అడిగి తెలుసుకున్నారు. ఏటీఎంల వద్ద కూడా భద్రత అవసరమన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పోలీసు నిఘా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు బాబీ, అజయ్ కుమార్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్స్, ఏటీఎంస్లో ప్రాపర్టీ అఫెన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఉదయం గూడూరు టౌన్లో ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ లిమిట్స్లో ఉన్న బ్యాంక్స్ని సెక్యూరిటీ ఎక్కడ వీక్గా ఉంది, సీసీ కెమెరాస్ ఎన్ని అలారం పనిచేస్తుందా లేదా, అట్లనే గార్డ్స్ ఉన్నారా లేదా, ఏటీఎంలో గార్డు ఉన్నారా లేదా, పైన అప్పర్ లాక్ ఏటీఎంకి ఉన్నదా లేదా అన్ని చెక్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేమేమి ల్యాబ్స్ అయితే కనిపెట్టామో వాటిని మళ్ళీ బ్యాంకు మేనేజర్స్తో అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి ఏం చేయాలా, మా సైడ్ మన పోలీస్ సైడ్ నుంచి ఏం చేయాలో డిస్కస్ చేసి పోలీస్ సైడ్ నుంచి చేయాల్సిన ఉంటే మా యూనిట్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ డిపార్ట్మెంట్కి రికమెండేషన్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 35,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై ఆదినారాయణ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా అనంతరం ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. ధర్నా కార్యక్రమానికి ముందుగా స్థానిక రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 35,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి మెగా డిఎస్సిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాఠశాల విద్యను పరిరక్షిస్తారని చెప్పారని ఆయన తెలిపారు. అనంతరం ఏఓ గీతావాణికి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సునీల్, సుమంత్, నాగరాజు, వెంకటేష్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్పష్టత లేకపోవడం, ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఒకరోజు నెల క్రితం నుంచి విద్యార్థులు మభ్య పెడుతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేస్తామని చెప్పి దాన్ని తొంగలో తొక్కే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ అనేది వెంటనే విడుదల చేయాలి, లేకుంటే ఈ యొక్క ఆందోళన మరింత ఉద్రిక్తం చేసే విధంగా మేము బిఎస్ఎన్ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద బిఎస్ఎన్ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల యూనియన్ల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు సంపత్రావు, చంద్రశేఖరరావు, వెంకటేశ్వర్లు, ప్రేమ్నాథ్, గంగయ్య, సిద్ధయ్య, హరినాథ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు. ఈ నెల 20వ తేదీన తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కొన్ని సమస్యల మీద మేనేజ్మెంట్ కి మనం విన్నవించున్నాం. ఆ సమస్యల్ని ఇంతవరకు పరిష్కరించలేదు కనుక మన జేఏసీ అన్ని యూనియన్లు కలిసి కట్టుగా మనం ఈ రోజు గేట్ మీటింగ్లు ప్రతి జిల్లాలో ప్రతి బ్రాంచ్ లో మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి 27వ తేదీ మనం స్ట్రైక్, 1 డే స్ట్రైక్ కూడా నిర్వహించాలని చెప్పేసి జేఏసీ పిలుపునిచ్చున్నది. 2 గంటలు వాకౌట్ చేశాము.
మేనేజ్మెంట్ పై ఒత్తిడి పెంచేందుకు మనం జేఈసీగా ఏర్పడి 27/11/2014న ఒకరోజు సమ్మెకు బిఎస్ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల యూనియన్ అఖిల భారత ఐక్య కార్యాలయ సమితి పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు ప్రతి ఉద్యోగి 100% రేపు రాబోయే 27/11/2014న తలపెట్టిన స్ట్రైక్ ను జయప్రదం చేయవలసిందిగా ప్రతి కామ్రేడ్ను కోరుకుంటూ సమ్మెను 27/11/2014 100% సక్సెస్ చేయాలని మనం అందరం ఇప్పుడు ఇంతకు మునుపు ఒక యూనియన్ వేరువేరుగా ఉన్నాయి. ఈ రోజు అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ స్ట్రైకులు చేస్తున్నాం, దేనికి రెస్పాన్స్ లేదు. కాబట్టి కంపల్సరిగా ఇక నుంచి అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. చిల్లకూరు మండలంలోని వరగల క్రాస్ రోడ్ సమీపంలో కళాశాలకు చెందిన వ్యాను లారీ ఢీకొంది. సంఘటన సమయంలో వ్యాన్లో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చిల్లకూరు మండలంలోని వరగల క్రాస్ రోడ్డు ప్రాంతంలో గురువారం వ్యాను లారీ ఢీకొన్నాయి. చిల్లకూరు ప్రాంతానికి చెందిన కళాశాల వ్యాను చెన్నై వైపు వెళ్తున్న లారీ 2 వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వ్యాన్లో ఉన్న క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మనుబోలులోని మండల కార్యాలయంలో ఉపాధ్యాయులకు గ్రేడింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సూర్యనారాయణ పాల్గొని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. మనుబోలులోని మండల కార్యాలయంలో గ్రేడింగ్ విధానంపై ఉపాధ్యాయులకు గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఈఓ సూర్యనారాయణ పాల్గొని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. విద్యార్థుల గ్రేడింగ్ తో పాటు అభ్యసనపై కూడా గ్రేడింగ్ ను లెక్కించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మజ, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి టీచర్లు వాళ్ళనే అంచనా వేసుకుని వాళ్ళ గ్రేడ్ నిర్ణయించడం, ఇది 2 రకాలు జరుగుతుంది. స్వయంగా వాళ్ళే అంచనా వేసుకుంటారు. తర్వాత స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కూడా విజిట్కి పోయినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఇండికేటర్స్లో నోట్ చేస్తారు. దీనివల్ల టీచర్కి కూడా గ్రేడ్ వస్తుంది. అదేవిధంగా లిండిక్స్ అంటే లెర్నింగ్ ఇండికేటర్స్, స్టూడెంట్ యొక్క లెర్నింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళకు కూడా గ్రేడింగ్ ఇస్తారు. అంటే సిండిక్స్ అంటే స్కూల్ గ్రేడింగ్ కూడా పెర్ఫార్మెన్స్ని బట్టి ఇస్తారు. దీన్ని సిండిక్స్ అంటారు. కొత్తగా ఈ సంవత్సరం ఈ 3 ప్రవేశపెట్టారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో వాషింగ్ పౌడర్ తయారీపై ఉచిత శిక్షణ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం జరుగుతుందని ఆ సంస్థ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారందరూ హాజరై తయారీలో శిక్షణ పొందాలని ఆయన సూచించారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. చిల్లకూరులోని దర్గాలో బుధవారం రాత్రి గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. దర్గాను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. గంధాన్ని గ్రామంలో ఊరేగించి భక్తులకు పంచిపెట్టారు. ముజావర్ జుబేర్ అహ్మద్ ఆధ్వర్యాన దర్గా కమిటీ వారు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో బుధవారం రాత్రి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప పూజను వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్ప స్వామికి ఆరాధన, శ్రీ హరిహరుల పుత్రునికి ఆరాధన, సత్యమైన దైవానికి ఆరాధన, ధర్మశాస్త్ర తిరుపాదాలకు ఆరాధన, స్వామి ఆరాధన, ఆరాధన స్వామి ఆరాధన. అయ్యప్ప స్వామికి ఆరాధన, శ్రీ హరిహరుల పుత్రునికి ఆరాధన.
పట్టణంలోని కుమ్మరి వీధిలో ఏర్పాటై ఉన్న సత్యసాయి మందిరంలో బుధవారం రాత్రి సత్యసాయి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. సత్యసాయి చిత్రపటాన్ని పల్లకీలో ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు భజనలు చేశారు. గూడూరు మండలంలోని పుట్టంరాజువారి కండ్రి గ్రామంలో బుధవారం రాత్రి అయ్యప్ప పూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అయ్యప్ప భక్తులు విరివిగా పాల్గొని భజనలు చేశారు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న షిర్డీ సాయి మందిరంలో గురువారం బాబాకు విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. హే పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. గూడూరు పట్టణంలోని పూలతోట కాలనీలో ఉన్న పోలేరమ్మ గుడి సమీపంలో అయ్యప్ప పూజ ఘనంగా జరిగింది. అయ్యప్పను వివిధ రకాల పూలతో అలంకరించారు. అయ్యప్ప భక్తులు పాల్గొని భజనలు నిర్వహించారు.
త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భవభయాపహం స్వామి భావుకావహం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాంకులు ఏటీఎంల వద్ద నిఘా తప్పనిసరి. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో సిఐ నాగభూషణం. వచ్చే ఏడాది ప్రారంభంలో మెగా డిఎస్సి నిర్వహించాలి. గూడూరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. చిల్లకూరులో వైభవంగా గంధ మహోత్సవం. దర్గా వద్ద కిక్కిరిసిన భక్తులు. ఘనంగా అయ్యప్ప పూజ. వేరు ప్రాంతాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న అయ్యప్ప భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.